అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు. ఆ రాజుగారికి చాలా అందమైన మహలుంది. దానికొక పెద్ద గోపురం. ఆ గోపురంలో ఒక పిచిక గూడు కట్టుకుంది. ఈ పిచిక చాలా పెంకి పిచిక, అంతేగాక తెగ వాగుతుంది. అంచేత అందరూ దాన్ని తెగవాగుడు పిచిక అంటారు. ఒకరోజు ఈ పిచికకు గోపురం ముందుగాని కాసు దొరికింది. అది మిలమిలా మెరుస్తున్న నాణం. అచ్చంగా బంగారంలాగే ఉంది. పిచిక దాన్ని ముక్కుతో పట్టుకొని ముచ్చటగా తెచ్చుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి, ఆహా, నా బంగారు కాసు అంటూ ఉప్పొన్నిపోయింది. పట్టలేని ఆనందంతో పిచిక గంతులేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడింది: తలతలా మెరిసేటి బంగారు కాసు, మిలమిలా మెరిసేటి మేలైన కాసు, దొరికింది దొరికింది బంగారు కాసు, దారిలో దొరికింది బంగారు కాసు, మిలమిలా తలతలా మెరిసేటి కాసు. చుట్టుపక్కలున్న పిచికలన్నీ ఈ పాట విని గుంపులుగా వచ్చి సంతోషంతో గంతుతో పాడడం మొదలుపెట్టాయి. గోపురానికి దగ్గరగానే రాజుగారి పడకగదుంది. పిచికద గొడవతో రాజుగారికి నిద్రభంగమైంది. వెంటనే పిచిక వద్దనుంచి నాణం తీసుకోమని రాజుగారు మంత్రికి ఉత్తరవిచ్చారు. మంత్రి ఈ ఆజ్ఞను సేనాపతికి చెప్పగా సేనాపతి తన సేవకుడితో నాణం తీసుకురమ్మని చెప్పాడు. సేవకుడు గోపురమెక్కి పిచిక ముక్కునుంచి నాణాన్ని లాక్కుని సేనాపతికిచ్చాడు. సేనాపతి దాన్ని మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికిచ్చాడు. రాజుగారు దాన్ని అటూ ఇటూ తిప్పిచూసి, అబ్బే, ఇంత చేస్తే ఇది రాగినాణం, దీనికే నా పిచిక ఇంత గొడవ చేసింది అని దాన్ని ఒక మూల పారవేశాడు. ఇక పిచిక అల్లరి చెయ్యదు అనుకుని నిద్రపోవడానికి పడుకున్నాడు. తెగవాగుడు పిచిక గడుసుదేగాని సేవకుడు నాణాన్ని లాక్కున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. మిగిలిన పిచికలన్నీ ఏం ప్రమాదం వస్తుందో అని పారిపోయాయి. పిచిక ఒక్కతే ఉండిపోయింది. రాజుగారు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. అంతట్లో పిచిక మళ్లీ గంతుతో పాడడం మొదలుపెట్టింది: మా ఊరి రాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసొకటి బదిలిచినాను నా బంగారు కాసు. ఈ పాట వినగానే ఇదివరకు పారిపోయిన పిచికలన్నీ మళ్లీ వచ్చి ఆడుతూ పాడడం మొదలుపెట్టాయి. మళ్లీ రాజుగారికి నిద్ర చెడిపోయింది. రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే పిచికను తన దగ్గరకు తీసుకురావలసిందిగా రాజుగారు ఉత్తరువు చేశారు. మంత్రి సేనాపతికి, సేనాపతి సేవకుడికి ఈ ఉత్తరువు అందజేశారు. సేవకుడు చిత్తమని వెళ్లి గోపురమెక్కి పిచికను పట్టుకుని సేనాపతికిచ్చాడు. సేనాపతి ఆ పిచికను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికిచ్చాడు. రాజుగారు తక్షణం వంటవాణ్ణి పిలిపించి ఈ పిచికను తోటలో పాతిపెట్టు అనన్నాడు. వంటవాడు పిచిక కాలికొక తాడు కట్టు తీసుకుపోయి తోటమాలికిచ్చాడు. తోటమాలి వెళ్ళి గుంత తవ్వి ఆ పిచ్చికను నేలలో పాతిపెట్టాడు. పోగానే రాజుగారి కుక్క తాను దాగున్న చెట్టు పక్కనుంచి బయటకొచ్చి పిచికను తవ్వితీసింది. కుక్కను చూసి మొదట పిచిక భయంతో ఉనికిపోయింది. కాని అంతట్లోనే ధైర్యం తెచ్చుకొని, కుక్కా కుక్కా, నన్ను తినేస్తావేమిటి అనడిగింది. అవును, ఇప్పుడే అంది కుక్క. నా ఒళ్లంతా మట్టితో నిండి ఉంది. నా రెక్కలు తడిసిపోయాయి. ఈ మట్టినే వదుల్చుకొని నా రెక్కలు ఎండబెట్టుకోనివ్వు. అప్పుడే నువ్వు తినడానికి రుచిగా ఉంటాను అంది పిచిక. సరే, వేగం ఆ మట్టి తుడుచుకొని రెక్కలెండబెట్టుకో అని తొందరపెట్టింది కుక్క. పిచిక మట్టి దులుపుకుంటున్నట్లుగా ఒక గంతు గంతింది. ఒళ్లంతా దులుపుకొని ఇంకో గంతు వేసి రెక్కలు విదిలి ఆరబెట్టుకుంది. తర్వాత మరికొంత దూరం గంతు వేసి ఫుర్రుమని ఎగిలింది. ఎగిరి ఎగిరి పిచిక రాజుగారు నిద్రపోతున్న మందిరం దగ్గరికే వచ్చింది. దాన్ని తరుముకుంటూ అరుచుకుంటూ అక్కడికే కుక్క కూడా వచ్చింది. కుక్క అరుపులకి రాజుగారికి మళ్లీ నిద్రబంధమైంది. రాజుగారు చాలా కోపంతో లేచి, కుక్కను చంపండి అన్నారు. ఇది విని మంత్రి అరుస్తూ అక్కడికొచ్చాడు. రాజుగారు కోపంతో మంత్రిని చంపండి అన్నారు. అంతటా అరుస్తూ పరిగెత్తుకుని సేనాపతి వచ్చాడు. సేనాపతిని చంపండి అన్నారు రాజుగారు. ఇదంతా చూసి పిచిక ఇలా పాడుతూ ఎగిరిపోయింది: వట్టి పిచ్చివాడు మా రాజు, పనికి మాలినవాడు మా రాజు, బుద్ధి తక్కువవాడు మా రాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు, కాజేసినాడు నా బంగారు కాసు, భూమిలోపల నన్ను పూడ్చిపెట్టాడు, మంత్రిని చంపమని కేకలేశాడు, సేనాపతిని చంప చప్పట్లు చరిచాడు, వంటవాణ్ణి పట్టి వధచేయమన్నాడు, తోటమాలిని చంపి పారేయమన్నాడు, వట్టి పిచ్చివాడు మా రాజు, పనికి మాలినవాడు మా రాజు, బుద్ధి తక్కువవాడు మా రాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు అని పాడుతూ పిచిక ఇటువంటి బుద్ధిలేని రాజగారి రాజ్యంలో ఉండకూడదని ఎగిరిపోయింది. రాజుగారు నిష్కరణంగా కోపం తెచ్చుకున్నందుకు చాలా విచారించారు. పిచిక కూడా తన నోటి దురుసుతనం మానుకోవాలని గ్రహించింది. అప్పటినుంచి పిచిక సుఖంగా బతికింది. రాజుగారు కూడా సుఖంగా బతికారు.